అలాగరేలా అప్పుడు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను, అయ్యే మాట్లాడతా. అది దాటి మాట్లాడు. మీరు చూడండి, వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేం మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి అని పొరస చేసుకుని వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమైనా పొరస చేసుకుని మొత్తం వార్నింగ్లు అందరికీ ఇచ్చేసి తప్పు కదా అది. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకువగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్ అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తా అన్నారు. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అలాగే నమ్రత గారి పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు, ఆ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలు అయింది, ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురుకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలలు టైం ఇస్తా. వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తా, శబాష్ మీరు సూపర్గా చేశారు అని. అంతేగా నాకు కావాల్సింది ఏంటంటే మూవీ ఆర్టిస్టేషన్లో పన్ను ఉంటే పేదోళ్ళకి పనికి వస్తుంది. వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా 15-20 మంది ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి. నా కళల డ్రీము, ఇంక ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా చెరిగిపోయిందిలేండి. ఒక పిల్లలు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్, గోల్డ్ ఏజ్ హోమ్ అనుకున్నాను, దాని మీద కూడా నీళ్ళు చల్లేశారు. నేను ఓడిపోవటానికి మెయిన్ కారణం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే ఎవడో లేని వ్యక్తి బేవారం నుంచి సంచి చేసుకుని ఇక్కడికి వచ్చేసి వీడొక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేసి ఇక్కడ బిల్డింగ్ కట్టేస్తే మిగతా వాళ్ళందరూ చేతులు గాజు దొరుకున్నామా, పేరంతా వీడిగా వచ్చేస్తుంది మొత్తం అంతాను. ఇక మనమేంటి అన్ని కొంతమంది పన్నెండు కుట్రలో బలైపోయింది తప్పితే ఈ పేరు వద్దు, ఏం వద్దు, ఎవడ కడితే ఆడే హీరో. మీరు కట్టండి, కాశీ నుంచి నీళ్ళు తీసుకొచ్చి మీ పాదాలు అడుగుతాను. ఇంచక్క మంచి పనే కదా, 10 మందికి పనికొచ్చే పనే కాదు, అంతేగా. 10 మందికి పనికొచ్చే పని, ఎవరు కట్టే ఏమైంది, ఎవరికి పేరు వస్తే ఏమైంది. అది శివాజీ రాజా చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి, ఇంకో పెద్ద హీరో చేసిన ఒకటి మాత్రం నేను చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ క్షణంలో. ఎందుకంటే నా గురించి శివాజీ నువ్వు పడుతున్న కష్టం చూశాను అంటే, మరి ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. కేటీఆర్ గారితో నేను మాట్లాడి సైట్ ఇప్పిస్తాను, నీ ప్రాసెస్లో నువ్వు ఉండు అని వితిన్ 24 అవర్స్లోన కేటీఆర్ గారితో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు మనకి ఎలక్షన్లు వచ్చినాయి ఇక్కడ. ఆ ఎలక్షన్ రావటం వల్ల డిలే అయింది. కానీ నా బ్యాడ్ లక్ ఆ సైట్ కూడా వచ్చేస్తుంటే అది నా కళ సహకారం అయ్యేది డెఫినెట్గాను. అదొక్కటి లోపల చిన్న బాధగా ఉంది. చిరంజీవి గారు రుణం మాత్రం నేను జీవితంలో మర్చిపోలేను. ఆయన నాకు చేసిన హెల్ప్ కానీ, ఆయన అంత బిజీలో ఉండి ఆయన అమెరికా వచ్చి ప్రోగ్రామ్ చేయడం కానీ, అలాగే విజయనగరం గారు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే కాదు, మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నెల 15,000 పంపించే ఆవిడ దాతృత్వానికి నా పాదాభి వందనాలు. విజయనగరం గారు ఎప్పుడు చెప్తాను, అది ఇప్పుడు చెప్తాను. ఇంకా అలాగే అందరం కలిసి ప్రెస్ మీట్లు పెట్టద్దు, పని చేద్దాం. ఈ ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల జనాల దగ్గర చులకనైపోతాం. ఈ ప్రెస్ మీట్ నేను కూడా ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, నన్ను ప్రతి వాళ్ళు నుంచుంటే కూర్చుంటే నాకు ఫోన్ చేసి ఏమంటే ఇంకా మీరేమన్నారు ఆ సీట్లో, మనకి ఎందుకు సార్ ఇన్ని పోస్టులు చేస్తారు ఇంకా దాంట్లో నన్ను అడుగుతుంటే బాధ అనిపించి దీంట్లో పెట్టాను తప్పితే. నేను చెప్పానుగా 2 సార్లు ఈసీ మెంబరు, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, 2 సార్లు ట్రెజరర్,